అగ్గిదేవుని బంధించి 7 సముద్రాలవతలి ఒడ్డున అగ్గిదేవుని బంధించి 7 సముద్రాలవతలి ఒడ్డున రాయికి రంధ్రాన్ని చేసి రంధ్రములో అగ్గిని దాచి లవలంకుడు అనే శక్తిని అగ్నికి కాపలగా పెట్టి దక్షుడు తన కన్న కూతురిని రక్షించే ప్రయత్నాన్ని పట్టు విడువక చేసిండే ప్రయత్నాన్ని పట్టు విడువక చేసిండే జాలిలేని జంగమయ్య నడివీధిలో పార్వతమ్మను నడిపిస్తుండే తానే వరమునిచ్చి తానే మరిచిపోయి తల్లిని గోసలు పెడుతూ ఉండే బ్రహ్మ విష్ణులెంత చెప్పినా ఎనకపాయనే 10 మందిలో పార్వతమ్మను పలుచన చేసేనే నిండు చూలాలిపై నిందనైతే వేసేనే బోళ శంకరుడు ఎందుకింత మారిపోయేనే బోళ శంకరుడు ఎందుకింత మారిపోయేనే ఆదిశక్తి కన్నీళ్లు వెడుతూ అల్లాడిపోతున్నా శివుని గాదని ఎవరు కూడా రక్షించరాకపాయే నిండు గర్భవతి నడువలేక అడుగులు తడబడుతున్నా ఏ ఒకరు కూడా సరగుంటామని ముందుకొస్తలేరే ఏమి మాయనో ఏమి మాయనో ఏమి కర్మనో మును ముందింకేమి జరుగబోవునో పార్వతమ్మ వల్ల కాటికి చేరుకొని చివరిసారిగా భర్త పాదములు తాకాలనుకుంటే శివుడు దూరమే జరిగిపోగా ఆ తల్లి తల్లడిల్లి ఆ బ్రహ్మ విష్ణువుకు దండం పెట్టి కాష్టం చేరిందే అలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పార్వతమ్మ కాష్టం మీదికెక్కి నడి మధ్యల కూసున్నది బ్రహ్మ విష్ణువులు బాధపడుతుంటే యారాళ్ళిద్దరూ ఎక్కెక్కి ఏడుస్తుంటే శివుడు మాత్రం చెక్కు చెదరకుండా తన మాయలతో అగ్గిని పుట్టించే ప్రయత్నం చేస్తుంటాడు ఎంత చేసినా అగ్గి పుట్టకపోయేసరికి అయోమయంతో అగ్గి జాడ కోసం అరచేతిలా చూసుకుంటూ ఉన్నాడే ఆదిదేవుడు అగ్గి కోసమై అంజనం వేసుకొని చూస్తే 7 సముద్రాల అవతల రాయిలో నా ఉన్న అగ్గిని గాంచి లవలంకుడక్కడ ఉన్నది చూసి ఛాతీలో నా ఉన్న మైలను తీసి గండురామా చిలకను చేసి అగ్గి
కాడా చెప్పి తెమ్మని పంపగా శివుని ఆజ్ఞతోని చిలుకే వెళ్ళి 7 సముద్రాలు దాటేసి పోయి ఆలవలంకుణ్ణి యుద్ధాన ఓడించి అగ్గి పట్టుకొని వల్ల కాటికొచ్చి కాష్టములోన అగ్గినే వెయ్యంగా కాష్టములోన మంటలే బుట్టగా కడుపుల పిండము కన్నెల ఓయమ్మలాల మాయమ్మలాల మంటల్లో ఉన్నది నా తల్లి పార్వతి పిండాన్ని నేనని సౌడలమ్మన్నది చింతాకు మందం క్షీరగాలకుండా రాగాకు మందం రైకగాలకుండా చుట్టుముట్టయితే మండుమని అన్నది నా తల్లినైతే తాకొద్దు అన్నది ఆ తల్లి మాటకు అగ్గిదేవుడు హద్దు మీరకుండా మండుతూ ఉంటే తలపండు వలిగితే సప్పుడొచ్చినట్టు పిండమే ఆ సప్పుడు చేసింది అంతదాకా అన్నే నిలబడి చూసిన 3 మూర్తులు 2 తల్లులు సృష్టితానమే చెయ్యాలని వల్ల కాటినే వదిలెల్లుతుంటే పిండము శివుడిని దండించాలనుకోని తన మాయలైతే చూపుతా ఉంది ఓయమ్మలాల మాయమ్మలాల స్నానానికెళ్తున్న సాంబ శివయ్య సలిజరము బుట్టి వరికిపోతుండే కుష్ఠురోగమొచ్చి పెయ్యంత పుండ్లై మంటలు పొట్లు లేస్తుండే 3 కళ్ళు పోయి శివుడు గుడ్డి వాడయిండే ఏది గణించక గాబరా పడిపోయిండే సౌడలమ్మ మాయ తెలియని బ్రహ్మ విష్ణులు దిక్కుతో దీనులై నిలబడిరే తప్పైతే శివుడు చేసినారనుకున్నరే శివయ్య నువ్వు తప్పు చేసినావయ్యా ఆది పరాశక్తిని అనుమానించి అన్యాయంగా మంటల్లో కాలుస్తున్నావు నువ్వు చేసింది పాపం కాబట్టే ఫలితాన్ని అనుభవిస్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు తప్పుని ఒప్పుకొని పార్వతమ్మ సల్లగుంటే ఎండికొండకు తీసుకెళ్లి ఏలుకుంటానని మొక్కుకు నీచురాలా నీ మంత్రతంత్రాలు నా మీదే ప్రయోగించి భయపెట్టాలని చూస్తున్నావా నీ ఆశలు చెల్లనివ్వను పదండి స్నానానికి మాటనే దప్పి మల్ల పరమశివుడు గంగతారానికే పోతుండగా మాటనే దప్పి మల్ల పరమశివుడు గంగతారానికే పోతుండగా కడుపులోని పిండమే పాపనయ్యగా యశమే గట్టుకొని ఎదురు వచ్చను కడుపులోని పిండమే పాపనయ్యగా యశమే గట్టుకొని ఎదురు వచ్చను ఏమిటి త్రిమూర్తులెక్కడికో పోతున్నట్టుంది అవును బ్రాహ్మణ పార్వతినిప్పుడే కాష్టం పెట్టి గంగా స్నానానికి పోతున్నాము పార్వతమ్మ బతికే ఉంటే సృష్టి స్నానం అంటారేంటయ్యా పార్వతి బతికే ఉందా అవునయ్యా అంత అనుమానం ఉంటే వెళ్ళి చూడండి బాపనయ్య చెప్పిన మాటకు అందరూ వెనుదిరిగి వల్ల కాటికొస్తూ ఉంటే పార్వతి నీలాడే ఆ పాప పుట్టిన గడియలు 6 శక్తులు పొలిమేరల పోతారాజు ఇలపై పుట్టిండ్రే సల్లారిన కాష్టములో
పార్వతమ్మ కూసోగా పసిపాప పార్వతి ఒడిలో ఆటలాడుకుంటుంటే సల్లారిన కాష్టములో పార్వతమ్మ కూసోగా పసిపాప పార్వతి ఒడిలో ఆటలాడుకుంటుంటే అది చూసిన శివుడే నివ్వరబోయిండే నలుగురిని చూసిండే మాట రాక నిలుచుండే అది చూసిన శివుడే నివ్వరబోయిండే నలుగురిని చూసిండే మాట రాక నిలుచుండే పరమేశ్వర, పార్వతీమాత పతివ్రత కాబట్టే కాష్టంలో పెట్టిన కాలలేదు. నా మాట విని పాపను పార్వతిని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోదాం పదా. పార్వతిని ఆ పాపానైతే తమ వెంట పెట్టుకోని వారు కైలాసంతో వట్టిండ్రమ్మో ఆ ముగ్గురు త్రిమూర్తులైతే ఎండి కొండల్లోన పార్వతమ్మ వల్లో ఆ పాపనైతే ఆటలాడుతుండే విప్లాపురి నుండి శివుడు బ్రాహ్మణులను విలిపించేను ఆ పాప జాతకమంతా చూసి పేరు పెట్టుమని అడగంగానే కాష్టంలోన పుట్టిన ఈ బిడ్డకైతే కర్రపోషమ్మని పేరునే పెట్టిరి రాను రాను ఈ బిడ్డనైతే నల్లపోషమ్మని పేరునే గాంచుడు అని ఆ బ్రాహ్మణుడు పేరునే పెట్టి శివుని వద్ద సెలవు తీసుకొనెళ్ళిరి చూస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి కర్రే పోషమ్మకు 3 నెలలు పడ్డాయి ఆ పాపను చూసినప్పుడల్లా శివుని మనసంతా ఆగమైతున్నది ఎట్లయినా పాపను వదిలించుకోనికి ఎన్నో పథకాలు పన్ని పార్వతమ్మ లేని సమయము చూసి ఛాతిలో నుంచింత మైలాను తీసి తొట్టంలేసి ఎర్ర పోషమ్మను చేసి కర్ర పోషమ్మను సంచీల గట్టి చేతబట్టుకొని దొంగ పిల్లిలాగా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కైలాసము నుండి అడవిలోకొచ్చి పాపనెట్లయినా సంపేయాలని వెతకబట్టే మంచి మార్గము కోసం సంచిలున్న బిడ్డను సంచిలో జుట్టి గుట్ట కొడితే గుట్ట పోషమ్మ గడి కొడితే గడి పోషమ్మ కొండ కొడితే కొండ పోషమ్మలా మారుతుండేసరికి శివునికి తల తిరిగి త్రిశూలంతోని లోతుగా ఒక బొంద తీస్తాడు ఆ బొందల పాపను పడేసి మన్ను గప్పి ఇది మాయల పోషమ్మ లెక్కుంది మల్లెక్కడ లేస్తుందోనని పెద్ద గుండు తెచ్చి బొంద మీద పెట్టి ఆనందంగా కైలాసం వెళ్ళిపోతుండే ఆ కరిచర్మదారుడు దొనగొండ పట్నంల గొడ్డుటావులు అంబా అంటూ లెక్కలేస్తూ ఉంటే గొల్లరాజులమ్మ కాపదొచ్చిందంటూ దొనగొండ పట్నంల గొడ్డుటావులు అంబా అంటూ లెక్కలేస్తూ ఉంటే గొల్లరాజులమ్మ కాపదొచ్చిందంటూ సున్నము జాజు సబ్బలు 2 గొడ్డు తావుల మీద గొట్టిండ్రు యాపమాడాకుల దండలు వేసి ఆవులనే వదిలిపెట్టిండ్రు గొడ్డుటావులు 2 పులిలా పరిగెత్తుకుంటూ అడవిలున్న పోషమ్మ బందకాడికొచ్చినయి
ఎర్రబోషమ్మకు పెళ్ళిడొచ్చిందాని ఎండికొండ శివుడు ఆలోచించి దేశంగి పట్నాన దేశపతి రాజుతో సంబంధాన్ని ఖాయము చేసి సాకలి పుల్లయ్యనే పిలిపించి మూలాది ముంతాను శివుడు పంపించే అది నల్లబోషమ్మ పసిగట్టుకొని పోతరాజునే పిలిపించుకొని మాట చెప్పబట్టే నల్లబోషమ్మ పనివడ్డది నువ్వు గావు వట్టి గడియ వచ్చినాది అగ్గగ్గ బలి పసుపు ఈ దిక్కే వస్తుంది కన్నా బిడ్డను నన్ను కానలకు వదిలేసి మాయా పోషమ్మకు మనవు చేస్తానంటూ మాయదారి శివుడు సంబంధమే చూసి మూరాడి ముంతిచ్చి సాకలి పుల్లయ్యను పిల్లగానింటికి పంపుతా ఉండు పుల్లయ్యతో పాటు పెళ్లి పిల్లగాన్ని గావు బట్టి నువ్వు సల్లంగా ఉండు పోషమ్మ మాటిన్న పోతరాజు సాకాలి పుల్లయ్య మీదికి దుంకి గొంతునే గొరుకంగా నెత్తూరు దాగంగా పోషమ్మ సీరపై నెత్తూటి సుక్కాలు పడగానే పోషమ్మ ఆలోచించి పిండానికి సాకలుండాలనుకోని పుల్లయ్యను మల్ల బతికించే ఆ తల్లి దేశంగి పట్నాన దేశపతి రాజు ఎర్రబోషమ్మను లగ్గమాడాలని పెళ్లి కొడుకులా ముస్తాబయ్యి 7 బోయిలు ఎత్తుకున్నా పల్లకిలో నా కూసోని రాజు పెళ్లి కోసమై వస్తూ ఉంటే పోతరాజు పోయి కేకాలు పెడుతూ ఆ పెళ్లి కొడుకు టీకాను బట్టి నెత్తూరు దాగి ముక్త శరీరాన్ని చెత్త కుప్పల్లోకి తిరిగి కొట్టి నల్లబోషక్కను సల్లగుండు మాని పొలిమేరలకు పోతరాజు పోయిండు ఓయమ్మలాల మాయమ్మలాల తను అడవిలో ఇంకా బతికే ఉన్న సంగతి తన అయ్య శివయ్యకు ఎట్లా తెల్వజేయాలనా అని నల్లబోషమ్మ బాగా ఆలోచించి కళ్యాణపురి అనే గ్రామంలో జొర్రబడుతుంది చిన్న చిన్న పోరలందరికీ అమ్మ తల్లి గాయించి 18 జాతుల్ని ఆరగోరాలు పెడుతుంటే కోమటి
మనుమన్ని ఎట్లన్నా బతికించుకోవాలనుకొని సాపల మనమన్ని జుట్టి నెత్తి మీదెత్తుకొని ఊరిడిసి పెట్టిపోతూ తొవ్వల నల్ల పోషమ్మకెదురయ్యిందే ఆ కోమటి చెల్లమ్మ. ఏ ఊరి నీది ఓయవ్వా నువ్వు యాడి కనిపోతున్నవే అవ్వా నెత్తి మీదెత్తుకుందేందవ్వా నాతో చెప్పనన్నారాదే మాయవ్వా. కళ్యాణపురి నాది నా పేరు చెల్లిమ్మ నెత్తి మీదున్నది పువ్వాకు కట్టమ్మ ఊరూరు తిరిగి అమ్ముకుడి దాన్నమ్మ. కళ్యాణపురి నాది నా పేరు చెల్లిమ్మ నెత్తి మీదున్నది పువ్వాకు కట్టమ్మ ఊరూరు తిరిగి అమ్ముకుడి దాన్నమ్మ. నీ మనుమన్ని పువ్వాకు కట్టని మాయ మాటలాడుతా విందుకే సాపపోత పోసిందానికి వాడు సత్తడి మోదించి చూడవే. ఆ మాటనంగానే చెల్లమ్మ నెత్తి మీద మూటను దించి ఇప్పి చూడంగానే మనుమడు సాపబోత పోసి అల్లాడుకుంటాడు. చూడకుండానే చూసినట్టుగా చెప్పిన ఈమెవ్వరో మామూలు మనిషి కాదని చేతులు జోడించి మొక్కుకున్నదే ఆ కోమటి చెల్లమ్మ. ఓ నా కోమటి చెల్లమ్మ నా పేరే నల్లా మోషమ్మ నీ బాధ నీ ఊరి బాధలు పోయే మాట చెప్తాను ఇనవమ్మా. ఇప్పుడే నువ్వు నీ ఊరికెళ్ళి ఊరోళ్ళందరికీ నా మాటగా చెప్పి నా పేరు మీదేడు గుళ్ళను గట్టించి పూత పోసిన పోరలందరినీ కానుగాకు మీద తెల్ల బట్టాలేసి పండబెట్టి నన్ను మొక్కుకొని అచ్చమాదివారం రోజున నాకు కళ్ళు బెల్లము సాకలు పోసుకున్నారంటే సాలమ్మో పోతలన్నీ ఓగొడతానే ఓయమ్మో. బొగ్గు బైండ్లోలను విడిపించుకొని బండారు కుంకుమ పటములనేసి కైలాసము దాకా వినిపించేటట్టు ఒగ్గు బైండ్లోలను విడిపించుకొని బండారు కుంకుమ పటములనేసి కైలాసము దాకా వినిపించేటట్టు బాజా బాజంత్రీలు వాయించి నాకు ఎత్తేడు పండుగలు జరిపిస్తే మిమ్మల్ని సల్లంగా చూస్తానే ఓ చెల్లమ్మ నువ్వింక ఇల్లవే. ఆ మాటలు విన్న చెల్లమ్మ నల్ల పోషమ్మ కాళ్లకు మొక్కుకొని మనుమన్ని భుజం మీదెత్తుకొని కళ్యాణపురి దిక్కు వెళ్ళిపోయిందే ఆ కోమటి చెల్లమ్మ. కళ్యాణపుర పోళ్ళు నల్ల పోషమ్మకు ఎత్తేడు పండుగలు జోరుగా చేస్తుంటే బొగ్గుడొల్లు కనుక డప్పు సప్పుళ్లతో కైలాసమంతా అదిరిపోతుంటే ఏమి జరుగుతుందో తెలువక పార్వతి శివుని దిక్కు చిత్తపోయి చూస్తుంటే చేతిలోన అంజనం వేసుకొని శివుడు జరుగుతున్నదంతా చూసే ఓయమ్మలాల మాయమ్మలాల. ఎవరు నల్లపూసమ్మంట దేవి కళ్యాణపురిలా ఆమెకు పండగ చేస్తున్నారు. ఆ సకల సృష్టికి మూలకారకులమైన మనకే ఇంతవరకు ఇంత గొప్పగా పండగ జరగలేదు. ఈ నల్లపోషంనెవరు స్వామి? నేనిప్పుడే వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొనొస్తాను దేవి. పరమేశ్వరుడు పాపం అడవి దారినొస్తుంటే
శివునికెదురు వచ్చనే పోచమ్మ తల్లి అది చూసి హడలిపోయనే ఆ చంద్రమౌళి శివునికెదురు వచ్చనే పోషమ్మ తల్లి అది చూసి హడలిపోయనే ఆ చంద్రమౌళి ఎవ్వడవురా నువ్వెవ్వడవురా మాయవి అచ్చము నా లెక్క ఉన్నవెందిరా మాయవి నా పేరు శివయ్య నాది కైలాసం ఓరయ్యా నువ్వవని ఓ ముందు నాకు చెప్పు ఓరయ్యా గౌరీ శంకరుణ్ణి గంగాధరుణ్ణి మాయవి నిజమైన కైలాసనాథుణ్ణి నేనే మాయవి నువ్వు నిజమైతే నేనెవ్వరినిరా ఓరయ్యా నీ దొంగ నాటకం నా ముందు కాదు ఓరయ్యా కాలం మూడి నువ్వు నాకంట పడ్డావు ఎవరికి మూడిందో చూసుకుందాము ఇద్దరు శూలాల నెత్తి పట్టిండ్రు యుద్ధానికే వాళ్ళు సిద్ధమయ్యిండ్రు కొండలు కొండలు గుద్దుకున్నట్టుగా కోపంతో పోరు చేసుకుంటుండ్రు ఆ పోరు చూసి అల్లాడిపోయే అన్ని లోకాలు అన్ని దిక్కులు పంచభూతాలు ప్రకృతి శక్తులు ముక్కోటి దేవుళ్ళు నవగ్రహాలు శక్తి సన్నగిల్లి నల్లబోషమ్మతో పోరు చెయ్యలేక ఎనకడుగులేస్తూ అలసిపోతుంటే శివయ్య అపరభద్రకాళిలాగా పోషమ్మ ఆదిశక్తిలాగా విజృంభిస్తుందే శివుని దెబ్బతీస్తుందే పోషమ్మ తన నిజ రూపాన్ని బయట పెట్టినాదే పట పట పటమని పండ్లు గొరుకుతూ హూంకరించినాదే చిత్రబోయిన శివుని ఎడమ రెట్టను బట్టిందే నేలకేసి కొట్టి ఎడమ కాలు ఎద మీదనే పెట్టిందే త్రిశూలాన్ని ఆ పరమేశ్వరుని గుండెకు గురిపెట్టి శివుడి నాలుకను బెత్తెడు బయటికి లాగి పట్టుకొని సంతానాన్నిచ్చీయలేదని గ్యారె ముళ్ళుతోని రాసుకున్న తప్పుడు రాతను చెరిపి వెయ్యగానే పార్వతమ్మకు సంతానమిచ్చిన సంగతి శివునికి గుర్తుకొచ్చెను గతమంతా గుర్తుకు రాగానే శివుడు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు పోషమ్మ నీకెంత ద్రోహం చేసినట్టు చేతులు పట్టుకొని బతిమిలాడిండు శాంతించిన నల్ల పోషమ్మనైతే ఎంట పెట్టుకొని కైలాసమేగిండు పార్వతమ్మకు ఎర్ర పోషమ్మకు జరిగిందంతా వివరించిండు తల్లి పిల్లల్ని అక్క సెల్లల్ని ఒక్కటి చేసి ముక్కంటి చూసిండు తల్లి పిల్లల్ని అక్క సెల్లల్ని ఒక్కటి చేసి ముక్కంటి చూసిండు ఓయమ్మలాల మాయమ్మలాల
మల్లాలా ఓ నల్ల ఓషమ్మ ఓ ఎర్ర ఓషమ్మ మీకు లగ్గం జరిగే యోగమే లేదమ్మా అందుకే కట్టికి భాషింగాన్ని గట్టి బుడికే లగ్గం మీకు జరిపిస్తానే అమ్మ పులిమేరల 7 గుళ్ళు గట్టిస్తమ్మ ఎల్లకాలం మీకు పూజలుంటాయమ్మా ఆ పూజలే మీరు పొందండి ఎల్ల లోకాన్ని సల్లంగా చూడండి గ్రామ దేవతలు మీరయ్యి